ఈ ధైర్యం ఉండాలి. ప్రతిదానికి భయపడుతూ ఉంటే ఏ పని చెయ్యలేము. యథవ ప్రాణం ఎప్పుడైనా పోయేది, కొన్నింటికి తెగించాలి. ఆ ధైర్యం లేనివాడు ఏ పని చేయరు, అన్నిటికీ భయపడతారు. అన్నింటికీ తోడు కావాలి, ఎవరో నలుగురు ఉండాలి. ఎవరు ఉంటారమ్మా జీవితాంతం తోడు? అంటే మనమే ధైర్యం తెచ్చుకోవాలి. తృతికి దృష్టికి అంటే ముందు చూపు ఉండాలి. ఒక పనిని తలపెట్టాం, ఉద్యోగం పెళ్లి సంబంధమే కాదు, ఆస్తులు కొంటున్నాం, ఈ నిజమే కొనేస్తాం, ఈ షేర్లో పెడుతూ ఉంటారు చాలామంది. దృష్టి ఉండదండి. ఇది పెరిగింది పెట్టేయి, అది తరిగింది అమ్మేయి, అంతే. ఇంకా ఈ పెరిగినప్పుడల్లా ఏదో పెట్టేసి తరిగినప్పుడల్లా అమ్మేసేవాళ్ళు ఒక ఏడాది అయ్యాక లెక్క చూసుకోండి, ఓ 10-15 లక్షలు సురమిత్రమారమణ గోవింద అయిపోయి ఉంటాయి. ఎందుకు ఈ జోదం? ఎందుకు ఈ జోదం? అసలు షేర్లు ఎలా పెరుగుతాయో తెలుసునా? ఆ కంపెనీకి విపరీతంగా లాభాలు వస్తే మన షేర్ పెరుగుతుంది, కానీ మామూలుగా ఎలా పెరుగుతుందండి? వీళ్ళు అమ్మేసరికి అది తరిగిపోతుంది, వీళ్ళు కొనేసరికి పెరిగిపోతుంది. అంటే పెంచుతున్నది వీళ్ళే, తగ్గిస్తున్నది వీళ్ళే. ఇంకెంతకంటే అమాయకత్వం ఉందా?